యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని చేతనే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. డిసెంబర్ 25వ తారీఖు ఏంటి? క్రిస్మస్. కానీ యేసయ్య జన్మించింది ఏ రోజు ఎవరికి తెలియదు. కానీ అది మనం జరుపుకోవటానికి పెట్టింది. కానీ ఈరోజు కూడా మనం క్రిస్మస్ జరుపుకోవచ్చు. ఆమేన్. డిసెంబర్ 25 కాదు, మార్చిలో జరుపుకోవచ్చు, ఏప్రిల్లో జరుపుకోవచ్చు. ఏ రోజైనా యేసయ్య వచ్చాడు అని మనం ఆనందంగా ఉండొచ్చు. హల్లెలూయా. ఇప్పుడే కాదు ఆనందం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఎక్కడికైనా వెళ్తేనే అక్కడ పరిస్థితి మనకి బాగా అర్థమవుతుంది. దేవుడికి తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన శ్రమానుభవములో ఆయన ఏమయ్యాడంట? పాలివాడాయను. హల్లెలూయా. అంటే పైనుంచి చూడొచ్చు, కానీ కిందకు వస్తేనే తెలుస్తుంది. మోషే ఉన్నాడు బైబిల్లో. మోషేకి పైనుంచి చూస్తే అన్నీ తెలుస్తాయి, ఇశ్రాయేలీల బాధలు అన్నీ తెలుస్తాయి. కానీ ఏమయ్యాడంట? వారిలో, ఇశ్రాయేలీల్లో ఒక్కళ్ళ మారిపోయాడు. అంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో పరిస్థితి అర్థమవుతుందా? మీరు వచ్చి నాతో చెప్తే అర్థమవుతుందా? చెప్తే అర్థమైద్ది. కానీ మీ ఇంట్లో వచ్చి ఉంటే కొన్నాళ్ళు అర్థమవుతుందా? అర్థమవుదా? మీ ఇంట్లో పరిస్థితి మీరేమనుకుంటున్నారు అన్నీ అర్థమవుతాయి కదా. హల్లెలూయా. అంటే యేసయ్య దేవుడు అనేవాడు పైనే ఉండి అన్నీ చూస్తే అర్థమవుతుంది ఆయనకి. అర్థం అవ్వదని కాదు. సర్వాంతర్యామి, ఇంకా ఏంటంటే ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే అన్నీ తెలుసు. కానీ మీ ఇంటికి వస్తే నాకు ఎట్లాగైతే అన్నీ నేను అంటే ఎక్స్పీరియన్స్డ్గా, అనుభవపూర్వకంగా నాకు అర్థమవుతాయో, అలాగే దేవుడు కూడా నరుడు కావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కూడా నరుడిగా మారవలసిందే. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమయ్యాడు? మీలాగా మారాడు. మీ పోలిక అంటే మనల్ని చేసింది ఆయనే, ఆయన పోలికలో చేశాడు. ఆయన పోలికలో చేసిన ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మరలా మన స్వరూపంలోనికి మారాడు. హల్లెలూయా. కాబట్టి మీ బాధలు యేసు ప్రభువుకు అర్థమైనంత వివరంగా మరి ఎవ్వరికి అర్థము కావు. ఆమేన్. మీరు అనుకుంటారు చాలామంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇది ఉంది, నాకు రోగం ఉంది, నాకు శ్రమ ఉంది అనుకుంటారు. కానీ యేసు ప్రభువుకి తెలుసు. అంటే ఎందుకు తెలుసు? ఆయన కూడా మీలాగే జీవించాడు. ఎన్నేళ్ళు జీవించాడు? 33.5 ఏళ్ళు జీవించాడు. కాబట్టి మీకున్న బాధ ఆయనకి తెలుసు, మీకున్న రోగము ఆయనకి తెలుసు, మీకు ఒంటిలో వచ్చే నొప్పి ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఆ శరీరంతోనే ఉన్నాడు. ఎన్నేళ్ళు ఉన్నాడు? 33.5 ఏళ్ళు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను మీ ఇంటికి వస్తే మీ పరిస్థితి నాకు అనుభవపూర్వకంగా ఏ విధంగా అర్థమవుతుందో, దేవుడు కూడా నరుని రూపము దాల్చితేనే మన పరిస్థితి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒకరితో మాట్లాడేటప్పుడు ఒకరి సమస్య మీకు చెప్పారనుకోండి, మీరేం చేస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తికి కాలు బాలేదు, కాలు బెనికిందో ఇరిగిందో, ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరేం చేస్తారు? కొన్ని మంచి మాటలు చెప్తారు. అయ్యో ఇలా జరిగిందా, మాత్రలు వేసుకో, బెల్లలు వేసుకో, తగ్గిపోద్ది, ఇలా చెప్తారు. అదే మీకు ఒకవేళ అలాంటి పరిస్థితిలో నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంతకుముందు మీరు ఆ వ్యక్తితో ఆ బాండ్ అనేది ఏర్పరచుకుంటారు కదా. అంటే అరే ఇలా జరిగిందా, నేను కూడా ఒకప్పుడు అలానే ఉన్నాను, ఇలా ఉండాలమ్మా, ఇది అనుభవం. ఇప్పుడు ఏది బెటర్గా మీరు మాట్లాడగలుగుతారు? ఒక పరిస్థితిలో నుండి మీరు వచ్చిన తర్వాత అదే పరిస్థితిలో ఇంకొక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తితో బాగా రిలేట్ అవుతారు కదా. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువుకు కూడా మీ గురించి బాగా తెలుసు. మీ బాధ ఎలా ఉంటుందో తెలుసు, మీ శ్రమ ఎలా ఉంటుందో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆమేన్. కాబట్టి ఆయన మీతో కూడా ఏమవుతాడంటే రిలేట్ అవుతాడు ఆయన. హల్లెలూయా. రిలేట్ అవుతాడు. రిలేట్ అవటం అంటే మీరు చెప్పిన ప్రతిదీ ఆయన అంటాడు, ఇది కూడా నేను అనుభవించాను, ఈ బాధ నాకు కూడా ఉంది అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీ బాధ తెలిసింది అంటే మీ బాధ మైండ్లో తెలియటం కాదు, మీరు చెప్తే ఇక్కడ అర్థమవటం కాదు. అనుభవపూర్వకంగా తెలిసిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరు? యేసయ్య. అనుభవపూర్వకంగా తెలిసిన దేవుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నా బాధ దేవునికి తెలుసని? హల్లెలూయా. బాధలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ బాధ మారట్లేదు అంటే దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు అని అర్థం.
హల్లెలూయా. బాధ పోతుంది, ఖచ్చితంగా తీసేస్తాడు దేవుడు. కానీ దానికన్నా ముందు ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి మన కోసము రావటం జరిగింది. ప్రేమించటము, ప్రేమ ఇవ్వడము. హల్లెలూయా. ప్రేమించిన వారు ఏది ఆశించరు, ప్రేమించిన వారు ఏదైనా ఇస్తారు. ప్రేమ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రం కాదు. ప్రేమ అనేది అంటే ఏంటంటే ఒక నిర్ణయము. హల్లెలూయా. ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రం కాదు. ప్రేమ అంటే ఏంటంటే ఒక నిర్ణయం. అంటే చాలామంది ఏం చెప్తారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. దేనికి ప్రేమిస్తారు వాళ్ళు మనల్ని అంటే, ఆ సమయానికి అలా అనిపించింది కాబట్టి చెప్తారు. కానీ ప్రేమ అంటే అనిపిస్తే చెప్పటం కాదు. ప్రేమ అంటే నిర్ణయము. ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, నిర్ణయం అంటే ఏంటంటే, ఏది ఏమైనా, ఏది ఎలా జరిగినా నిర్ణయం తీసుకోవటం. ప్రతిరోజు నిర్ణయం తీసుకోవటం. ఈరోజు నిన్ను అంటే నీ యొక్క అభివృద్ధి కొరకు నేను పాటు పడతాను అని ఒక నిర్ణయం తీసుకోవటమే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మన కొరకు అట్లాగా స్వార్థము లేకుండా మనల్ని ప్రేమించింది ఎవరు అంటే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున యేసయ్య నన్ను ప్రేమించాడు అని? హల్లెలూయా. కేవలం ఇక్కడ కూర్చున్న మనం కాదు, అందరినీ ప్రేమించాడు ఆయన. ఎంతమందిని ప్రేమించాడు ఆయన? అందరినీ ప్రేమించాడు. అందరి పేర్లు తెలుసు ఆయనకి, అందరి జీవితము తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. మనం ఒక వ్యక్తి గురించి అన్నీ తెలిస్తే ప్రేమించం. మళ్ళీ ప్రేమిస్తామా? మొదట్లో మనుషుల సైకాలజీ ఎలాగుంటుందంటే, ఏమీ అర్థం కానప్పుడు ప్రేమిస్తారంట, అంతా అర్థమయ్యాక వదిలేస్తారంట. గమనించారు? ఇప్పుడు పెళ్లి చేసుకునే కొత్తల్లో అన్నీ తెలుసా? ఏమీ తెలియదు, కానీ ప్రేమిస్తారు. కానీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిపిన తర్వాత అన్నీ తెలుస్తాయా? తెలుస్తాయి. కానీ అప్పుడు మొదట్లో ఉన్నంత ఉంటుందా ప్రేమ? ఉంటుందా? ఉండదా? ఎందుకు ఉండదు? అన్నీ తెలుసు, ఇంకేముంటుంది కొత్తగా? ఇంకేముంటుంది చేయటానికి, చూడటానికి? ఇంకేం లేదు, ఇంకేం ఉండదు, ఇంక తెలుసుకోవటానికి ఏం లేదు. అంటే నొవెలిటీ అంటారు. నొవెలిటీ అంటే ఏంటంటే కొత్తదనాన్ని ప్రేమిస్తారు. కొత్తగా ఉంటే మిస్టరీగా ఉంటుంది. అది మిస్టరీ. ఏదో ఉంది మిస్టరీ. తర్వాత చూస్తే ఏముండదు అక్కడ. ఏం చేస్తారు? ఇంకా మిస్టరీ ఉండదు. ఇక మిస్టరీ లేకపోతే ఏం చేస్తారు? ఇంకా అది చరిత్రే, ఇంకా హిస్టరీగా మిగిలిపోద్ది అది. కానీ యేసు ప్రభు అలా కాదు. ముందు మిమ్మల్ని ఒకరోజు మనం బయట చూస్తే కూడా చాలామంది చెప్తారు, ఇట్లా ప్రేమించారు, ఇట్లా ప్రేమ అంటే ఎప్పుడు వస్తుంది ఎవడికి తెలియదు, ఎప్పుడు పోతుంది ఎవడికి తెలియదు. ఇంకా సినిమాల్లో కూడా చెప్తారు. ఏం చెప్తారు? సినిమాల్లో కూడా ప్రేమ చూడంగానే మీకు ఆ సమయానికి గంట మోగుతుంది అంటారుగా. గంట మోగుతుంది, ఎప్పుడు వస్తుంది ఎవడికి తెలియదు అంటారు. ఎప్పుడు వస్తుంది ఎవడికి తెలియదు. ఇట్లా అంటే ఫీలింగ్, అది అనుభవాన్ని గురించి చెప్తున్నారు. నాకేమనిపిస్తే అదే ప్రేమ అనుకుంటారు. అనిపించేది కాదు. అన్నీ తెలిసిన ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు కదా, నీ గురించి అన్నీ తెలిసిన, నీ గురించి నీతోనే ఉంటా అని నిర్ణయం తీసుకుంటాడు కదా, అది ప్రేమ. హల్లెలూయా. ఎవరిని తీసుకుంటారు అలాంటి నిర్ణయం? కానీ యేసు ప్రభు తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మన గురించి అన్నీ తెలిసి, మన చరిత్ర తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మనం రేపొద్దున ఏం చేస్తామని తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నిర్ణయం తీసుకున్నాడు. అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. ప్రేమ ఫీలింగ్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ నిర్ణయంతో కొనసాగాలి. అంటే మన ప్రేమ గురించి చెప్తున్నా. దేవుడి ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడంట? ఆయన క్రీస్తులో దేవుడు మనల్ని ప్రేమించారు. జగత్తు పునాది అంటే ఎవ్వరు లేరు ఇక్కడ. ఏ సృష్టి లేదు, ఏ సృష్టము లేదు, సృష్టించబడిన మరి ఏది లేనే లేదు. అయినా యేసు ప్రభు ఏం చేశాడు? మిమ్మల్ని అందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు చదివితే 2-3 వచనాల్లో ఒకసారి అక్కడ ఏమంటారంటే, తాను లోకములో నుండి వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ఎరిగి ఆయన ఏం చేశాడంట? చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము చదువుతారా?
ఉమ్. మొదటి నుంచి చదవండి. తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగినవాడు. అంటే నేను వెళ్ళిపోవాలన్న టైం వచ్చింది ఆయనకి. అది ముందే తెలుసు ఆయనకి. తెలిసి ఎరిగిన వాడే నెక్స్ట్ లోకములోనున్న తన వారిని, అంటే లోకంలో ఉన్న తన వారంటే అప్పటికి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు లోకంలో ఉన్న తన వారు ఎవరు? నేను అని చెప్పండి. లోకంలో ఉన్న నేను యేసు వాడను, యేసు దానను. హల్లెలూయా. లోకములోనున్న నేను, మళ్ళీ చెప్పండి, యేసు వాడను, యేసు దానను, యేసు వారం మనము. అయితే లోకంలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశారంటే వారిని ప్రేమించి, ఎప్పటిదాకా ప్రేమించారు? ఎప్పటిదాకా? అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు. ఎవరైనా హామీ ఇవ్వగలుగుతారా? నిన్ను చివరి ఇస్తారు, చెప్తారు, మాటకి చెప్తారు ఏమని? నిన్ను చివరి దాకా ప్రేమిస్తా, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అని మాట చెప్తారు. కానీ నిజంగా ఉంటుందా? కొంతమంది ఉన్నారు ప్రేమించేవారు, కానీ అందరికీ ఉంటుందా? అంతము దాకా నా ప్రాణం పోయినా సరే ఏం చేస్తా? నిన్ను ప్రేమిస్తా, నిన్ను ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టను. జీవితంలో ఏదైనా కోల్పోతా కానీ నిన్ను మాత్రం నేను కోల్పోను. ఇలా మాటలు చెప్తారు, కానీ నిజంగా కొన్ని పరిస్థితులు వస్తే ఉండలేరు. కొంతమంది ఉండేవారు ఉన్నారు, వారిని బట్టి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దాదాపుగా అందరు తేలిపోతారు నిజంగా పరిస్థితి వస్తే, కొన్ని పరిస్థితులు వస్తే. కానీ యేసుప్రభు ఎప్పటిదాకా ప్రేమించాడంటే లోకంలో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించాడు. హల్లెలూయా. అంతము వరకు అంటే చివరి దాకా. అంటే దేవుడికి ఏం తెలుసు అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. రేపు ఏం జరుగుతుందో తెలియదా? ఎల్లుండి ఏం జరుగుతుందో తెలీదా? రేపు నేనేం చేస్తాను తెలీదా? మీరేం చేస్తారో తెలీదా? అన్నీ తెలుసు. అక్కడ తన శిష్యులకు కూడా తెలుసు, శిష్యుల గురించి కూడా తెలుసు. పేతురు నేనంటే తెలియనని 3 సార్లు అబద్ధం చెప్తాడని తెలుసు. తోమా చేతుల్లో గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మను అంటాడని తెలుసు. తక్కిన శిష్యులందరూ సిలువ సమయం వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడికి పారిపోతారు. యోహాను ఒక్కడు మాత్రమే సిలువ దగ్గర ఉంటాడని తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఎప్పటిదాకా ప్రేమించాడు? అంతం వరకు ప్రేమించాడు. హల్లెలూయా. మనకెవరి గురించైనా అన్నీ తెలిస్తే ప్రేమిస్తామా? రేపేం చేస్తాడో ఇంకా అతను మనకేమీ చేయలే. ఉదాహరణకి ఇప్పుడు మీరు బాగా ప్రేమిస్తున్న వ్యక్తి ఇంకొన్ని రోజుల్లో మీ గురించి తప్పుగా మాట్లాడతాడు అని తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? ఇంకా మాట్లాడాలి ఆ వ్యక్తి మీ గురించి తప్పుగా, కానీ మీ భవిష్యత్తు జ్ఞానం వల్ల మీకు అర్థమైంది ఇంకొన్ని రోజుల్లో తప్పుగా మాట్లాడతాడు, లేకపోతే ఇంకొన్ని రోజులు ఏదో తప్పు అని చేస్తాడు మీ గురించి అని మీకు అర్థమైతే ఇప్పుడేం చేస్తారు? మీరు ఇంకా చేయలేదు ఆ తప్పు. సరే, ఆ తప్పు చేసేదాకా బాగానే ఉందాం, సఖ్యతగా ఉందాం, ప్రేమిద్దాం అంటారా? ఇప్పటి నుంచే పక్కన పెట్టడం మొదలు పెడతారా? ఏం చేస్తారు చెప్పాలి? పక్కన పెడతారా పెట్టరా? ఆ వ్యక్తి తప్పు చేశాడా? ఇప్పుడు చేయలే, భవిష్యత్తులో చేస్తాడని తెలిసింది, ఇప్పటి నుంచి పక్కన పెట్టారు. అంటే మనకేదైనా వాస్తవం తెలిస్తే, వాస్తవం అర్థమైతే ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ప్రేమించటం, ప్రేమ కోల్పోతారు. కానీ ఆయనకు అన్నీ తెలుసు, అంతము కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. అంతము కూడా తెలుసు ఆయనకి. కానీ అంతము తెలిసినా కూడా ఆయన ఏం చేశాడంట? అంతము వరకు వారిని ప్రేమించాడు. హల్లెలూయా. చివరిదాకా ఏం జరుగుతుందో తెలుసు, కానీ పేతురుని ప్రేమించాడు. అబద్ధం చెప్తాడని తెలిసి. చేతిలో వేలు పెడితే కానీ నమ్మను అంటాడని తోమా గురించి తెలుసు, కానీ తోమాని కూడా ప్రేమించాడు. మీరు కూడా భవిష్యత్తులో తప్పులు చేస్తారు, చేయకుండా ఎవ్వరు ఉండరు, కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన ప్రేమ మిమ్మల్ని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా ఆపుతుంది. హల్లెలూయా. పాపము చేయకుండా నీతిగా బ్రతకటానికి మీకు ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఎప్పటిదాకా ప్రేమించాడని చెప్పాను. ఎందుకు ప్రేమించాడో కూడా చెప్పాను. ఎందుకు ప్రేమించాడు? మనల్ని నశించిపోకూడదని. హల్లెలూయా. మనము ఆయనతో పాటు నిత్య కాలము తండ్రితో కూడా ఉండాలి అని. హల్లెలూయా. అంటే ఆయనతో పాటు మోక్షంలో నిత్యము ఆనందంగా గడపాలి అంటే ఆయన ప్రేమని మనము ఈ రోజున స్వీకరించాలి. అవును ప్రభువా, యేసయ్యా, నేను నిన్ను
నా నిజ రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నా బాధలు తెలిసిన, నా శ్రమలలో, నా శ్రమానుభవములో పాలివాడైన దేవుడవు నువ్వు అని ఆయనకి చెప్పినట్లయితే, ఆయన నా బాధలు తెలిసిన దేవుడు అని మనం గ్రహించినట్లయితే మన బాధల్ని బాగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే బాగా దానికి కావాల్సిన పని చేయగలరు. ఇప్పుడు ఒక వైద్యుడు ఒక రోగాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటేనే ఏం చేస్తాడు? దానికి తగిన చికిత్స చేస్తాడు. సగం సగం అర్థమైతే వైద్యుడికి రోగం మంచి చికిత్స చేస్తాడా? ఇప్పుడు తలనొప్పికి ఆసుపత్రికి వెళ్తే తలనొప్పి వచ్చింది డాక్టర్ గారు అంటే ఏదో ఒక మాత్ర రాసిస్తాడు. కానీ మరలా అది ఆ మాత్రకి తగ్గకుండా మరలా మనం అతని దగ్గరికి వెళ్తాం. అంటే ముందేంటి, సరిగ్గా అర్థం చేసుకోకుండా దానికి కారణం ఏంటో చూడకుండా మనకి వైద్యం చేశాడు, చికిత్స చేశాడు. కానీ కొన్ని పరీక్షలు చేసి ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి అంటారు కదా కొన్నిసార్లు. ఆ టెస్టులు చేస్తే ఏమవుతుందంట? టెస్టులు చేస్తే ఏమవుతుంది? అసలైన రోగం ఏంటో తెలుస్తుంది కదా. కొన్నిసార్లు టెస్టులు చేస్తేనే బయటపడుతుంది. టెస్ట్ చేసిన తర్వాత అసలు కారణం తెలిస్తే ఇప్పుడు చికిత్స ఇదివరకు చేసినట్లు చేయడు. ఏం చేస్తాడు? విధానాన్ని మారుస్తాడు. మార్చిన తర్వాత ఏంటి? మనకు తగ్గుతుంది. అంటే ఏంటి? ముందు మన జీవితానికి, పాపానికి చికిత్స కావాలి అన్నా, రోగానికి చికిత్స కావాలి అన్నా, మన జీవితంలో ఉన్న శ్రమలకి చికిత్స కావాలి అన్నా ఒక వ్యక్తి మనకు కావాలి. ఎవరో తెలుసా? ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, ఆ విషయాన్ని బాగా తెలిసినటువంటి, అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మనకు కావాలి. అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి లేకపోతే దానికి చికిత్స అనేది కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి ఎవరు కావాలి? అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి. యేసయ్య ఏం చేశాడు? మన శ్రమల్లో పాలిభాగస్తుడయ్యాడు కాబట్టి ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి మీ జీవితంలో ఏ శ్రమ ఉన్నా సరే దానికి జవాబు యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా ఉన్నది. ఆ పరిస్థితికి తగిన జవాబు, ఆ పరిస్థితికి తగిన ఆ యొక్క విరుగుడు యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నర మాతృనిగా మానవ శరీరాన్ని ధరించి మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలేస్తే ఏమవుతుంది? మీకు మొదట్లో భయపడతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ బ్రతకడం నేర్చుకుంటారు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ ఏవైతే జంతువులు ఉన్నాయో ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక జంతువుని మనం తాకాలంటే మొదట ఏమవుతారు? భయపడతారు, తాకరు. కొద్దిగా అలవాటైతే తాగుతారు, కొద్దిగా అలవాటైతే ఇంకా అలవాటు అయిపోతే ఏం చేస్తారు తెలుసా? దానికి వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా గ్రహిస్తారు. ఇప్పుడు కొన్ని ఇంట్లో కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళకున్న ఆ యొక్క పెట్టి ఏదైతే ఉందో అది తోకాడిస్తే దీని అర్థం ఇదని చెప్తారు. నాలుక బయట పెడితే దీని అర్థం ఇదని చెబుతారు. దానికి ఆకలేస్తే మనకు తెలియదు, కానీ దాన్ని పెంచే వాళ్ళకి అర్థమైతే అర్థం కాదు. ఆకలేస్తే అర్థం అవుతుంది కదా, అర్థం కాదా? మనకు అర్థం కాదు. ఎందుకు? మనకి కొత్త. అంటే మనం దాంతో గడిపే కొద్దీ వాటి పరిస్థితి అర్థమవుతుంది. అట్లాగే అడవిలో తీసుకెళ్ళి పడేస్తే మొదట్లో అంత భయంగా ఉంటుంది, ఎట్లా బతకాలో తెలియదు. కొన్నాళ్ళకి బతకటం నేర్చుకుంటారు, కొన్నాళ్ళకి జంతువులు చిన్నగా అలవాటు అవుతాయి. ఇట్లా అలవాటై ఏమవుతుంది? మీకు అక్కడ పరిస్థితి అంతా మీరేమవుతారు? అబ్జార్బ్ చేసేసుకొని మీరేమవుతారు తెలుసు. ఇంకా ఆ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా మీకు అన్నీ అర్థమైపోతాయి. చిన్న ఒక వ్యక్తి మనకు అర్థం కానప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడినా కానీ మనకు అర్థం కాదు. బాగా ఆ వ్యక్తితో గడిపితే చివరికి ఏమంటారు తెలుసా? అతని ముఖంలో చిన్న చేంజ్ వచ్చిన ఏమంటారు? ఈరోజు ఏంటి బాధగా ఉన్నావు అంటారు, ఈరోజు ఏంటి సంతోషంగా ఉన్నావు అంటారు. కానీ ఎవరికి అర్థం కాదు. అది మీకే ఎందుకు అర్థమవుతుంది? ఆ వ్యక్తితో మీరు సమయాన్ని గడిపారు కాబట్టి. హల్లెలూయా. ఆ వ్యక్తితో మీరు సమయాన్ని గడిపారు కాబట్టి మీకు అర్థమవుతుంది. అట్లాగే యేసయ్య కూడా మన మధ్యలో శరీరాన్ని ధరించి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ఏమంటాడంటే, ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను కనుక
మునుపు దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సుల్లో విరోధభావము గలవారైండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు ఇప్పుడు మరణము వలన మిమ్మును సమాధాన పరిచెను. ఏమన్నాడు? మాంసయుక్తమైన దేహమందు. ఈ శరీరం ఏంటి? మాంసము, మట్టి. అంటే యేసు ప్రభు మాంసయుక్తమైన దేహంగా మారాడు, అంటే మనిషిగా మారాడు. ఆయన అంతకుముందు లేడా? యేసు ప్రభు అందరు జన్మించిన తర్వాత ఈ లోకంలోకి వస్తారు, కానీ జన్మించక ముందు కూడా ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుడిగా ఉన్నాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మాట్లాడతాడు. అది ఏంటంట? ఆయన తండ్రితో కూడా ఉన్నాడు, దేవుని స్వరూపము గలవాడే ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశారంట? తన్ను తానే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఏం చేశాడండి? పరలోకం నుండి ఆయన మహిమను విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో నివసించాడు. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, మనల్ని ఆయన గమనించాడు కాబట్టి. ఎందుకు ఆయన వచ్చింది? మనల్ని అర్థం చేసుకోవటానికి మాత్రమే కాదు, మన శ్రమ ఎలా ఉంటుందో చూడటానికి కాదు, వాటికి విరుగుడు చెప్పటానికి. హల్లెలూయా. ఇప్పుడు నేను మీరు చెప్పిందంతా వినగలను అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరన్నా నాకు ఈ సమస్య, నాకు అప్పు ఉంది, నాకు రోగం ఉంది, ఎవరికన్నా అప్పు ఉంటే నేను తీరుస్తానా? ఎవరికైనా రోగం ఉంటే నేను ఏమన్నా బాగు చేయగలుగుతానా? చేయలేను. మనుషులు వింటారంతే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా అంతే, నా దగ్గరికి వచ్చి చెప్పినా అంతే, మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి గంటలు చెప్పినా అయ్యో అంటారంతే. మహా అయితే అయ్యో, మహా అయితే పాపం అంటారు. అంతకు మించి ఇంకేమైనా చేస్తారా? ఏమీ చేయరు. అట్లాగే నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేరు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఏది చెప్పినా దేనికి ఏది కాదు. కానీ దేవుడే మనిషిగా మారితే, ఆయన దగ్గరికి మీరు వచ్చి మాట్లాడితే ఆయన మాత్రం సమస్తాన్ని చేయగలడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఆయన మీరు చెప్తే నాకు మైండ్లో అర్థమవుతుంది, ఓహో ఈ శ్రమ వీళ్ళకి. కానీ మీరు యేసు ప్రభువుకి చెబితే ఆయనకి మైండ్లో అర్థమవటం కాదు. నేను కూడా నీలాగే మానవుడిగా జీవించాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన మన శ్రమల్లో సమానుభవము గలవాడయ్యాడు, అంటే సమానంగా పాలివాడయ్యాడు అని. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మీ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకొనగలడు. మాంసయుక్తమైన దేహమందు ఇప్పుడు మరణం వలన మనల్ని సమాధానపరిచెను. అంటే ఆయన శరీరధారిగా మాంసాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఏం చెప్పినా ఆయన అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ అంటే అదొక ఈవెంట్ కాదు, క్రిస్మస్ అంటే అదొక ప్రోగ్రాం కాదు. హల్లెలూయా. చేసేవాళ్ళు బాగా చేస్తారు, అనేకమైన పనులు చేస్తారు, అనేకంగా కొరియోగ్రాఫ్ చేస్తారంట, అనేక స్కిట్లు పెడతారు, అన్నీ పెడతారు. కానీ ఇవన్నీ దేనికంటే ఒక్కటే, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని తెలియజేయటానికి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్ ఆర్ క్రిస్మస్ ఈజ్ నాట్ అన్ సమ్ అదర్ ప్రోగ్రామ్ విచ్ గ్యాదర్స్ ద పీపుల్. అంటే అందరినీ ఒక దగ్గరికి సమకూర్చే ఈవెంటో ఇది కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడని చెప్పటమే. అది డిసెంబర్లోనే కాదు, అంతా ఉంటుంది. కానీ ఇది ప్రాముఖ్యమైన నెల కాబట్టి మనము నెలంతా జరుపుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి మన జీవితంలోనికి ఏం తెచ్చాడు? సంతోషాన్ని తెచ్చాడు, ఆనందాన్ని తెచ్చాడు. అంటే అన్నీ ఒక్క రోజులో మాయమైపోతాయా, అన్నీ పోతాయా అంటే కాదు. ఇది ఒక జీవితాంతం ఆయనతో నడిచే ఒక వాక్, అంటే ఒక నడక. హల్లెలూయా. ఒక నడక ఎట్లా ఉంటుంది? చేతిలో చేయబట్టుకుంటే నడుస్తారు. నువ్వు ముందెళ్ళటానికి లేదు, వెనకెళ్ళటానికి లేదు, అడుగులో అడుగు. కాబట్టి ఏంటంటే ఆయన నిన్ను నడిపించాలని చూస్తున్నాడు. ఆయన మీ పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. ఆయన మీకున్న శ్రమలను అర్థం చేసుకుంటాడు. ఆయన మీకున్న రోగాలను అర్థం చేసుకుంటాడు. మీ ఇంట్లో పిల్లల సమస్యలు ఏది ఉన్నా సరే ఆయన అన్నిటిని అర్థం చేసుకోగలడు. అన్నిట్లో మీకు ఆయన మన వంటి మానవుడు అయ్యాడు కాబట్టి, అంతకు ముందు కూడా దేవుడికి తెలుసు, తెలియదని కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఎవరైతే పాపముతో బాధపడుతున్నారో, ఎవరైతే బయటకు రాలేనటువంటి మోక్షాన్ని వెతుకుతున్నారో వాళ్ళందరూ అనేక చోట్ల వెతుకుతారు, కానీ ఒక్క చోట సమాధానం దొరికేది ఎక్కడంటే యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా.
ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తే పాపం పోతుంది అంటారు, కానీ ఆయనే మన కోసం వచ్చి పాపానికి క్రయధనముగా వెల చెల్లించాడు. హల్లెలూయా. క్రయధనముగా వెల చెల్లించాడు. ఒక్క మాట, యేసయ్య నువ్వు నా కొరకు, నా పాపం కొరకు మరణించావు అని నేను నమ్ముతున్నాను అంటే ఆయన ప్రాయశ్చిత్తము మనకు ఆపాదించబడి, ఆయన నీతి మనకు ఆపాదించబడి, మనము కూడా ఆయనలాగా ఆయన పోలికలోనికి మారిన వారమవుతాము. హల్లెలూయా. ఆయన స్వారూప్యములోనికి దేవుడు మనల్ని మార్చుకుంటాడు. ఆయన రక్షణని, మోక్షాన్ని ఇస్తాడు. ఆయన సమాధానాన్ని కూడా దయచేస్తాడు. ఆయనకున్న పేరేంటో తెలిసి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకేం పేరు పెడతారంట? ఆయనకున్న పేరుల్లో ఒక పేరేంటో తెలుసు అక్కడ, ప్రిన్స్ ఆఫ్ పీస్, అంటే సమాధానకర్త. ఏంటి? సమాధానకర్త అంటే సమాధానానికి కర్త ఆయన. అంటే సమాధానము లేదు చాలా దగ్గర, కానీ ఆయన ఏం చేస్తాడంట? సమాధానాన్ని ఇస్తాడు. సమాధానం లేని వాళ్ళకే తెలిసిద్ది దానికి ఉన్న ప్రాబ్లం, సమస్య. హల్లెలూయా. ఎంత సమాధానం లేకుండా అన్నీ ఉంటాయి ఇంట్లో, కానీ ఏముండదు? సమాధానం ఉండదు. ఎంత ఏదో గలిబిలిగా ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు అన్నీ ఉంటాయి, తెచ్చుకుంటారు, అన్నీ తినటానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది, అన్నీ ప్రశాంతంగానే ఉంటాయి, అన్ని పనులు బాగానే జరుగుతాయి, కానీ ఏముండదు? కొంతమందికి సమాధానం ఉండదు, గలిబిలిగా ఉంటుంది. ఒకరికి మధ్య గొడవ, ఒకళ్ళు ఇరిటేషన్ ఇంకొకరి మీదకి వస్తుంది. ఇంట్లో ఒకళ్ళు బాగోపోతే అది అందరికీ అంటుకుంటుంది. ఏమైంది? ఇంట్లో ఒకళ్ళు చిరాకు మొహం పెట్టుకొని కూర్చుంటే ఏమైందంట? ఒకడు సంతోషంగా ఉంటే అందరికి అంటుకొని అందరు సంతోషంగా ఉంటారో తెలియదు, కానీ ఒక్కరు గనక చిరాకు మొహం వేసుకొని కూర్చున్నాడా, ఏమైంది? ఇల్లు మొత్తం అక్కడ తగలబడుతున్న వాసనే రాదు, అంతా తగలబడుతూ ఉంటుంది అక్కడ. అందుకే చిరాగ్గా ఉండేవాడు అతను అంటించే అంత త్వరగా సంతోషంగా ఉండేవాడు అంటించలేడు తొందరగా. అతనిలో ఉన్న సంతోషం పక్కన వాళ్ళకి వెళ్ళదు. కాబట్టి ఇంట్లో అంతా బాగానే ఉంది అనుకున్న టైంకి ఏదో గొడవ పెట్టుకుంటారు, అంతా బాగుంది అనుకున్న టైంకి ఏదో ఒకటి అవుతుంది. ఇదొకటి. అంటే మనుషులకి మధ్య సమాధానం ఉండదు. దానికి సమాధానాన్ని ఇచ్చేది కూడా యేసు ప్రభువే. హల్లెలూయా. అట్లాగే దేవుడికి మనిషికి మధ్య కూడా సమాధానం కోల్పోయారు పాపం వల్ల, దానికి సమాధానం కూడా యేసు ప్రభువే. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అదేనా? ఏంటంట? విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి యేసు ప్రభువు వలనంట దేవుడితో సమాధాన పడతామంట. చాలామంది దేవుడితో సమాధాన పడాలి, కొన్నిసార్లు దేవుడిని శాంతింపజేయాలి, కొన్నిసార్లు దేవుడి కోపం వచ్చింది అంటారు కదా. కానీ దేవుడికి కోపం లేదు ఇప్పుడు మన మీద, దేవుడికి ఆగ్రహం లేదు మన మీద. ఎందుకు? మన మీదకి రావాల్సిన ఆగ్రహాన్ని, మన మీదకి రావాల్సిన కోపాన్ని అంతా యేసు ప్రభు అబ్జార్బ్ చేసేసాడు. అంటే హీ అబ్జార్బ్డ్ ఆల్ ద వ్రాత్ అండ్ ఆల్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్సెల్ఫ్. అంటే యేసు ప్రభు తన మీదే అంత దైవోగ్రత, దేవుని కోపాన్ని అంతా ఆయనే తీసేసుకొని మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మీ మీదే దేవుడికి ఏం లేదు? కోపం లేదు, సమాధానమే ఉంది. మీ మీద ఆయన ఎన్నటికీ కోపపడడు, ఎప్పటికీ ఆగ్రహించడు, అది లేనే లేదు. ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత ఏ మాత్రమును నిలిచి ఉండదు. హల్లెలూయా. నిలిచి ఉండదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? 54వ అధ్యాయంలో అంటే 54:9 నోవాహు దినముల్లో నేను ప్రమాణం చేసినట్టుగా మరలా ప్రమాణం చేస్తున్నాను, జలములు మీ మీదకి రావని ఒట్టు పెట్టుకున్నట్టు మరలా ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమనంట? 54:9-10 చదవండి. యెషయా 54:9-10. నోవాహు కాలమున జలప్రళయంను గూర్చి నేను చేసినట్లు చేయను. సరిగ్గా చదువుతారా కొద్దిగా దయచేసి? నోవాహు కాలమున జలప్రళయంను గూర్చి నేను చేసినట్లు చేయదు. అప్పుడు ఎట్లాగైతే చేశాడు ఇప్పుడు అట్లా చేస్తాడు. ఏంటి? జలప్రళయం రప్పించడం కాదు, రప్పించిన తర్వాత ఏం చేశాడు చూడండి. జలములు భూమి మీదకి ఇక పొర్లి రావు. నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు మీ మీద కోపముగా ఉండననియు మిమ్మల్ని గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అంటే అప్పుడు ఏం చేశాడు? నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు?
ఒట్టు పెట్టుకున్నాడు ఆయన మీద. ఆయన ఏంటి, ఇంక పైన నేను జలాన్ని, నీళ్ళని, మనుషుల్ని నాశనం చేయడానికి పంపించను అని పెట్టుకున్నాడు. వచ్చిందా మరలా అంత పెద్ద జలప్రలయం, మనుషులందరూ కొట్టుకుపోయేంత? రాలేదు కదా. ఇప్పుడేం ఒట్టు పెట్టుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు కూడా ఏం ఒట్టు పెట్టుకుంటున్నాడు? నీ మీద నేను కోపపడననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. ఇకపై దేవుడు మీ మీద కోపపడడు, మిమ్మల్ని గద్దింపడు. ఎందుకు ఇంత మార్పు? ఒట్టు పెట్టుకున్న తర్వాత కోపపడతాడు దేవుడు మళ్ళీ? చెప్పాలి. ఒట్టు పెట్టుకున్న తర్వాత కోపడతాడు, కోపడ్డు. ఎందుకు ఇంత మార్పు? కోపడకపోవటం, గద్దించకపోవడం అంటే 53వ అధ్యాయంలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ మరణాన్ని పొంది మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన వ్యసనాలను ఆయన తీసుకున్నాడు, మన రోగాన్ని ఆయన తీసుకున్నాడు. మన మీదకి రావాల్సిన దైవోగ్రతనంతా యేసు ప్రభు భరించాడు. కాబట్టి ఇకపై ఆయన మీదకి ఇప్పుడు లా ఆఫ్ డబుల్ జెపర్డీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక శిక్షకు రెండు సార్లు పనిష్మెంట్ ఉండదు. ఒక శిక్షకి ఒకేసారి పనిష్మెంట్. హల్లెలూయా. ఇప్పుడు మన మీదకి రావాల్సిన శిక్ష ఎవరు భరించారు? యేసయ్య భరించాడు. కాబట్టి ఇక మన పాపాలకి శిక్ష దేవుడు మనకి ఇవ్వడు. హల్లెలూయా. అందుకే మన మీద మరలా కోపపడడు, మనల్ని మరలా గద్దించడు అని ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి కోపపడకపోతే, గద్దించకపోతే ఏముంటుంది? సమాధానమే. ఇప్పుడు తండ్రి దగ్గరికి, దేవుడి దగ్గరికి తండ్రి, నాన్న అని పిలిచి మంచి ఆనందంగా దేవుడి దగ్గరికి రావచ్చు అంట. హల్లెలూయా. సంతోషంగా దేవుడి దగ్గరికి రావచ్చు. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ మాట వింటే? హల్లెలూయా. దేవుడు మీ మీద కోపపడ్డు, ఆయనే ఒట్టు పెట్టుకున్నాడు. మీ కృపను చూపిస్తాడు. పర్వతాలు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను, తర్వాత వచనంలోనే అంటాడు ఏమని? పర్వతాలు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచి పోదు. అంటే పర్వతం తొలగిపోయిద్ది, మెట్టెలు తత్తరిల్లుతాయి, కొండలు ఏమైనా అవ్వని, భూమి ఏదేమైనా సరే, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు, నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. ఇర్మియా 31:3 ఏమంటాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక విడువక ఆయన నీ ఎడల ఏం చూపుతున్నాడు? కృప చూపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ. ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, నాట్ ద లవ్ దట్ ఈస్ కండిషనల్, బట్ ద లవ్ దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. అండ్ దట్ మీన్స్ ఇట్ లాస్ట్స్ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన మీ గుండెలో ఇప్పటి వరకు, మీ హృదయంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని సమాధానాన్ని తీసుకొచ్చి ఆయన పెడతాడు ఆయన. హల్లెలూయా. మీ కుటుంబంలో ఎప్పుడూ పొందని సమాధానాన్ని ఆయన ఈ కుటుంబాల్లోకి తీసుకొని వస్తాడు, మీ శరీరాల్లోకి తీసుకొని వస్తాడు. దేవుడితో సమాధానపరుస్తాడు, మనుషులతో సమాధానపరుస్తాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు, అనేక సమస్యల్లో ఉన్న వాళ్ళని విడిపించాడు, ఆయనతో పాటు నడిపించుకున్నాడు. అందుకే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు నరరూపిగా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.